సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 1.5 కార్బన్ ఎడిషన్ అనేది ఇప్పుడు నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ అనేది ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోతో మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఉన్నట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ బైక్ యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంటే ఈ బైక్ యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అన్ని కూడా ఆ వీడియోతో మాట్లాడడం మీరు కావాలనుకుంటే పైన ఐకార్డ్స్లోను అలాగే ఎండ్ స్క్రీన్లోను అలాగే డిస్క్రిప్షన్ కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే దీని యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కంప్లీట్ గా క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో సేమ్ మనం 150cc బైక్ రైడ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే బైక్ మీద ఎక్కువ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్ యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. వెయిట్ అనేది కంప్లీట్ గా 142 kg వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే 125cc సెగ్మెంట్ బైక్ కాబట్టి ఇది. సో కొంచెం తక్కువ వెయిట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ మనం రైడ్ చేసినప్పుడు మాత్రం మనకి అంత వెయిట్ అయితే ఏమీ అనిపించదు. అలాగే ఈ బైక్ మీద కూర్చున్నప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఇంకొకటి సీట్ కంఫర్ట్ అనమాట. సో దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సో లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ చూస్తున్నా కానీ మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే ఉంటుంది, మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో సిట్టింగ్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో యూత్కి అలాగే ఫ్యామిలీకి కూడా ఇది మనకి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్లో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో కంప్లీట్గా 124.4cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve BS6 బేస్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాక్సిమం పవర్ వచ్చరికి 11.8 PS పవర్ని అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 11 Nm టార్క్ మనకి ఇది జనరేట్ అయితే చేస్తుంది. సో ఇంజిన్ డిపార్ట్మెంట్లో మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే సేమ్ లుక్స్తో సేమ్ డిజైన్తో మనకి 150 పల్సర్ అయితే వస్తుంది కదా. సో సేమ్ అంతే పర్ఫార్మెన్స్ దీంట్లో ఉంటుందని చెప్పేసి మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇది కంప్లీట్గా 125cc ఇంజిన్ కాబట్టి మనం 125cc ఇంజిన్ లాగా మాత్రమే దీన్ని ఆలోచించాలన్నమాట. ఇక దీని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు అంత ఇనిషియల్ పికప్ అయితే ఉండదన్నమాట. మీకు ఫస్ట్ గేర్ నుంచి 4th గేర్ వరకు కూడా మీకు చాలా నార్మల్గా అయితే ఉంటుంది. సో డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట, మరి అంత ఓవర్ ఇన్స్టెంట్ పికప్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మీరు 5th గేర్ వేసి 40 kmph దాటుతారో అప్పుడు ఖచ్చితంగా మీరు దీంట్లో మంచి పెర్ఫార్మెన్స్ నోటీస్ చేస్తారు. మీకు అప్పుడు ఇన్స్టెంట్ పికప్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీరు యాక్సిలరేటర్ ఇవ్వగానే మీకు మంచి పికప్ అయితే ఉంటుంది. సో మీకు టాప్ ఎండ్లో మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ మీరు నోటీస్ చేస్తారు. బట్ ఇన్స్టెంట్ పికప్ అయితే మాత్రం దీంట్లో కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో కంప్లీట్గా ఎటువంటి వైబ్రేషన్స్ కానీ ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ 125cc ఉన్న మిగిలిన కాంపిటేటివ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మీకు మంచి పెర్ఫార్మెన్స్ మీరు అయితే నోటీస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది దీంట్లో కనుక చూసుకుంటే. అలాగే గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం మనకి లిటిల్ బిట్ హార్డ్ అయితే అనిపిస్తుంది. సో మనం డౌన్ చేసినప్పుడు మాత్రం బాగానే ఉంటుంది, బట్ అప్ చేసినప్పుడు మాత్రం కొంచెం మనకి లిటిల్ బిట్ హార్డ్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గేర్ షిఫ్టింగ్ చేసినప్పుడు మనకి కొంచెం సౌండ్ అయితే వస్తుంది అనమాట, అది కొంచెం మనకి ఇరిటేటింగ్ అయితే ఉంటుంది. ఇది ఒకటి మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 100/90 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సేమ్ మనకి 150 స్టాండర్డ్ లో ఏదైతే టైర్స్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ అవే టైర్స్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో టైర్స్ గ్రిప్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. సో మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం టాప్ స్పీడ్ అచీవ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి స్టేబుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో స్కిడ్ అయి పడిపోతామన్న భయం అయితే లేకుండా మనకి మంచి టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి మంచి బ్రేక్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం 150cc లో కనుక చూసుకుంటే 260mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనకి కంప్లీట్ గా 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం మనకి డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట, అంటే ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. బట్ మనకి ఫ్రంట్ సైడ్ సింగిల్ డిస్క్ తో వస్తున్నప్పటికీ దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యూస్ చేశారు, అంటే CBS అనేది యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ స్టెబిలిటీని మనకి మెయింటైన్ చేస్తుంది. సో బ్రేకింగ్ పరంగా నాకైతే మాత్రం ఎటువంటి ఇష్యూ అయితే లేదు, మనకి యాక్యురేట్ గా బ్రేక్స్ అనేవి పడుతున్నాయని చెప్పొచ్చు. బట్ అదర్ కాంపిటేటర్ బైక్స్ కనుక చూసుకుంటే ABS అనేది ఆఫర్ చేస్తున్నాయి కొన్ని బైక్స్ కనుక చూసుకుంటే. సో దీంట్లో కూడా ABS తీసుకొచ్చుంటే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ABS CBS కదా ఎంతైనా. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. నేను హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద డ్రైవ్ చేసినప్పుడు కానీ అయితే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ నాకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. బట్ పిలియన్తో రైడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అనేది పర్లేదు, డీసెంట్ గా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్
31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో మరి అంత సాఫ్ట్గా ఉన్నాయని చెప్పలేము, మరి అంత హార్డ్గా ఉన్నాయని చెప్పలేము. సో డీసెంట్గా అయితే ఉంటుంది, కొంచెం బెటర్ చేస్తుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అది అనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. ట్విన్ షాక్ అబ్జర్బర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మనకి 2 షాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి. సో చాలా స్మూత్ అయితే ఉంటుంది, మీరు పిలియన్తో రైడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఇంకా అప్డేట్ చేస్తుంటే బాగుందని చెప్పేసి నాకు అయితే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, సో లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి బల్బ్తోనే ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ మాత్రం మనకి కంప్లీట్గా ఎల్ఈడీతోనే ఆఫర్ చేస్తారనమాట. సో 2024 లైన్స్ అంటే కొంచెం అప్డేట్ చేస్తుంటే బాగుంది చెప్పేసి నాకు అది అనిపించింది, అంటే ఎల్ఈడీకి అప్డేట్ చేస్తుంటే బాగుంటుందని అనిపించింది. బట్ వీళ్ళు ఎల్ఈడీకి అప్డేట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క డిజైన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎల్ఈడీకి అప్డేట్ చేయట్లేదు. సో హాలోజన్ బల్బ్తో వచ్చినప్పటికీ చూడడానికి మాత్రం లుక్స్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే లైట్ అండ్ పార్ట్ విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. మీ అంతా తెలిసిందే కదా, నేను షోరూమ్ వెహికల్స్ అనేవి రివ్యూ చేస్తాను. దానివల్ల ఏంటంటే షోరూమ్ వాళ్ళు మనకి స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల మనం టాప్ స్పీడ్ టెస్ట్ అనేది చేయలేము. బట్ ఈజీగా మనం 100 నుంచి 110 మధ్యలో అయితే మనం క్రాస్ అయితే చేయొచ్చు అనమాట, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీరు టాప్ స్పీడ్ అనేది ఎంత అచీవ్ చేశారో. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2024లో ఏదైనా కొత్త అప్డేట్ ఉందంటే అది ఖచ్చితంగా దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ విజిబిలిటీ అనేది మాత్రం చాలా అంటే చాలా డల్గా అయితే ఉంటుంది. సో డే టైంలో మాత్రం మనకి అసలు కనిపించదు అనమాట. లోపల ఫీచర్స్ ఏమి ఉన్నాయో కూడా మనకు మనం డీప్గా అబ్జర్వ్ చేసిన తప్ప మనకి కనిపించవు అనమాట. సో కన్సోల్ విజిబిలిటీలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అప్డేట్ చేసిన అవసరం అయితే ఉంది. ఇక ఫైనల్గా మనం దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్ గురించి మనం సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే కనుక, సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ అని చెప్పొచ్చు. సో లుక్స్ అండ్ డిజైన్ విషయం మనకి మంచి స్టైలిష్ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. 125cc మనకి మోస్ట్ స్టైలిష్ బైక్ అని చెప్పొచ్చు. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి రావడం జరుగుతుంది. సో లుక్స్ విషయంలో, డిజైన్ విషయంలో కానీ అలాగే బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచి రిలయబుల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి మంచి స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి బ్రేక్స్ అండ్ టైర్స్ అనేవి మనకి సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, డీసెంట్ పెర్ఫార్మెన్స్ మనకి చేస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి మైలేజ్ అని చెప్పొచ్చు. మైలేజ్ అనేది 55 నుంచి 60 కిలోమీటర్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో డీసెంట్ మైలేజ్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి స్ప్లిట్ సీటు, సింగిల్ సీట్ అని చెప్పేసి 2 వేరియంట్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, మీకు కావాల్సింది మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బైక్ లోనే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ సపోర్ట్ తీసుకొచ్చారు, మీకు వచ్చే కాల్స్, SMS, నోటిఫికేషన్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అవుతాయి అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు USB ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి అవుట్డేటెడ్ లైటింగ్ సెటప్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ కానీ అయితే టర్న్ ఇండికేటర్స్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా అవుట్డేటెడ్ లైటింగ్ హాలోజన్ బల్బ్ తో మనకి రావడం జరుగుతుంది. ఎల్ఈడీకి అప్డేట్ చేసిన అవసరం అయితే ఉంది. బట్ ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిజైన్ లో అంటే మనకి లుక్స్ విషయంలో మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్స్ తో మనకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క కన్సోల్ యొక్క విజిబిలిటీ అనమాట. సో విజిబిలిటీ అనేది మనకి అసలు డే టైంలో మనకి కనిపించట్లేదు. సో విజిబిలిటీని ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ చేసిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి ఎటువంటి ABS అనేది మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో మిగిలిన కాంపిటేటర్ బైక్స్ కానీ చూసుకుంటే ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ABS అనేది ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే గేర్ షిఫ్టింగ్ అనమాట. సో కొంచెం మనకి లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి నేనైతే అబ్జర్వ్ చేశాను. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. సో ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పిన మైనస్ పాయింట్స్ అనేది మీకు అంత ఎఫెక్టివ్ అనిపించకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బయో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. అలాగే ఈ బైక్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాటి వీడియో నచ్చ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.